జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శరీరం కరిగిపోతే దివ్యాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మికంగా పరిణతి చెంది జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవాలంటే ఆత్మస్థితికి చేరడమే చక్కని పరిష్కార మార్గం. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అది సాధ్యమవుతుందా? ఎందుకంటే జన్మల సంస్కారాలు వటవృక్షాల వలె లోతుగా ఉంటే అవి బయటకు రావటం సాధ్యం కానే కాదు. అయితే అందుకు శాస్త్రీయపరమైన విధానం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. పరిపూర్ణ జ్ఞానం ద్వారా జ్ఞానం కూడా మాయ అనే అంశం అవగాహన అవుతుంది. జ్ఞానం మాయ అయినప్పుడు అందుకు సంబంధించిన సంస్కారాలు కూడా మాయే కదా. సంస్కారాలు మాయ అయినప్పుడు అందుకు సంబంధించిన అనుభవాలు, గాయాలు, ఘాతుకాలు, మరణాలు సైతం మాయే కదా. మాయ అనే విషయం అవగాహన అయితే వానికి అనవసరంగా అతిగా ప్రాధాన్యతనివ్వకపోతే జరగదు కదా. ప్రాధాన్యతనివ్వకపోతే అవి కరిగిపోతాయి. పట్టింపునిస్తూ ఉంటే అవి ఇంకా బలోపేతం అవుతాయి, తీవ్రతరం అవుతాయి. అజ్ఞాని వానిని అతిగా అనవసరంగా పట్టించుకుంటాడు. జ్ఞాని మాత్రం వానిని జీవిత ప్రయాణంలో ఒక భాగంగా భావించి వదిలివేస్తాడు. వాస్తవానికి పట్టుకుంటే బరువు అవుతుంది, వదిలివేస్తే ఖాళీ అవుతుంది. అంతరంగమందలి సంస్కారాలన్నీ సమూలంగా కరిగిపోయాయి అనుకోండి, అప్పుడు శరీరం కూడా కరిగిపోతుంది కదా. అదే ఆత్మస్థితి అవుతుంది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానమే పరమ ఔషధం. పూర్ణ జ్ఞానం అనుభవంలోనికి వచ్చిందంటే చిత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. జన్మల సంస్కారాలు కోకట పేర్లతో సహా సమూలంగా పెకలించి వేయబడతాయి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కామంతోనే క్రోధం. అనంత ప్రేమ స్వరూపులారా, కామక్రోధాలు రెండు జంటలు, పరస్పర విరుద్ధమైన అంశాలు, పాక్షికాలు, మనసు కల్పనలు, మాయకు ప్రతిరూపాలు. కామం తీరిందంటే క్రోధం ఉండదు. క్రోధం పెరుగుతుందంటే కామం కూడా పెరుగుతున్నట్లే. కామం తీరితే అంతరంగంలో సంతృప్తి కలుగుతుంది. తీరకపోతే కామం ఇంకా తీవ్రతరమై కోరికల మోతాదు పెరిగి వానిని నెరవేర్చుకోవడం కోసం మనిషి తహతహలాడుతుంటాడు. అయితే కోరికలు తీరినప్పటికీ జీవితంలో ఏదో ఒక దశలో తప్పక అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే కోరికలకు పరిమితం అనేది ఉండదు కదా. వాస్తవానికి అతి కామదాహం అన్ని విధాలా ప్రమాదకరమే. ప్రకృతి అడ్డుపడుతుంది, అవరోధం అవుతుంది. అందువలన కోరికలు తీరక తీవ్రమైన అసంతృప్తి కలిగి అదే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. అందువలన కామాన్ని నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకున్న వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు, నిర్వీర్యమవుతాడు. అపరాధ భావం, పాపభీతి పెరుగుతాయి. వాస్తవానికి కామక్రోధాలే మన అంతర్గత శత్రువులు. అవి ఉన్న వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. అంతర్గత శత్రువులను జయించడమే ఆధ్యాత్మికత అవుతుంది. వాస్తవానికి బాహ్య ప్రపంచంలోని శత్రువులంతా మనకు మనంగా సృష్టించుకున్న వారే. కామాన్ని సమూలంగా కరిగించుకొని కోరికల విశ్వాలయం నుండి సమూలంగా బయటపడ్డాం అనుకోండి, ఇక క్రోధానికి అవకాశమే ఉండదు కదా.
కామక్రోధాలు రెండూ లేకపోతే లోభ మోహ మద మాశ్చర్యాలు కూడా సమూలంగా కరిగిపోతాయి కదా. కాబట్టి అరిషడ్ వర్గాలను సమూలంగా జయించడమే ఆధ్యాత్మికత అవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మానవుడు మహాప్రమాదకారి. అనంతాత్మ స్వరూపులారా, భూమండలం అంతటిలో సమస్త జీవరాశిలోకెల్లా మానవుడు అన్ని విధాల ఉన్నతమైన వాడే కదా. అయితే ప్రస్తుతం మానవజాతి పనితీరును గమనించండి. మానవుని ఉనికి వలన ఇతర పంచభూతాలకు, వృక్షాలకు, జంతువులకు, మానవులకు సైతం ఉపయోగం జరుగుతుందా? ప్రమాదం జరుగుతుందా? మేలు కలుగుతుందా? కీడు కలుగుతుందా? మానవుడు భూమండలంలో ఉద్భవించిన తదుపరి గత 20,000 సంవత్సరాలుగా నాగరికత పరిణామంలో సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనూహ్యంగా ఉపయోగించడం ద్వారా పంచభూతాలు కలుషితమైనాయి, వృక్ష సంపద హరించుకుపోతుంది, ఇతర జంతు జాతులు కనుమరుగవుతున్నాయి. అందుకు మూల కారణం భూమండలమందలి ఏ జీవరాశిలో లేని తెలివి మేధా సంపత్తి ఒక్క మానవ జాతిలో ఉండటమే. అన్ని జీవరాశులలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతికి దూరమైనాడు. ప్రకృతి సూత్రాలను సమూలంగా ఉల్లంఘించాడు. ప్రకృతి వనరులను క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటున్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచి భౌతికవాదపు మత్తులో జీవిస్తున్నాడు. ఫలితంగా భూమండలం అంతా మనోకాలుష్యంతో దద్దరిల్లిపోతుంది. అందువలన ఏ కోణం నుండి ఆలోచించినా మానవుడు ఉన్నతుడు కానే కాడు, అతి ప్రమాదకారి. అసలు మానవుడు లేకపోతే, మానవుడు జన్మించకపోతే భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉండేది కదా. అందువల్ల మానవుని పొరపాటును కూడా ఉన్నతంగా భావించకూడదు. తెలివి మీద సంపత్తి అనేది శాపమే కానీ వరం కానే కాదు. అందుకే సమస్త జీవరాశులలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే ప్రమాదకారి అయ్యాడు.